ప్రభును స్తుతిస్తున్నాం. దేవుని వాక్యాన్ని ధ్యానించి ఆయన నామాన్ని మనము గణపరచడానికి ఈ చక్కటి అవకాశాన్ని ఈ బేతెలు మందిర ప్రాంగణంలో ప్రభు ఈ అవకాశాన్ని ఇచ్చినాడు. దీని కొరకు ఎంతోమంది ప్రార్థించారు ఇక్కడ ఆయా స్థలాల్లో. దానికి ప్రతిఫలంగా ప్రభు ఎంతో చక్కటి అవకాశాన్ని, దేవుని వాక్యాన్ని ధ్యానించి ఆత్మీయంగా ప్రభువులో మనం ఎదగడానికి ప్రభు మనకు కలుగజేస్తున్నటువంటి అవకాశాలను బట్టి ప్రభు కొందనములు. ఈ దినం సాయంకాలం కూడా ప్రభు ఈ కూడికను మనందరికీ దీవెనకరంగా చేయును కాక. ఈ ప్రత్యేక కూడికల కొరకు నియమింపబడినటువంటి ఆ యొక్క అంశాన్ని మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. బైబిల్ ఉన్నవారు అందరూ కూడా బైబిల్ తెరిచి ఈ వచనాన్ని నాతో కూడా కలిసి చదవాలని మనవి చేస్తున్నాం. ఆది కాండము 28వ అధ్యాయము 17వ వచనము. ఆది కాండము 27వ అధ్యాయము 28వ అధ్యాయము 17వ వచనము. అందరం కలిసి గట్టిగా బిగ్గరగా ఈ వచనాన్ని చదువుదాం. భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. చదివినటువంటి వాక్య భాగాన్ని దేవుడు మనందరి కొరకు, ఈ మాటలు వింటున్నటువంటి ఈ ఆవరణంలో చేరి వచ్చిన వారి కొరకును, బోధిస్తున్నటువంటి నా కొరకును, దూర సమీప ప్రాంతాల్లో ఉండి వింటున్నటువంటి వారందరి కొరకు దేవుడు దీవించును కాక. ప్రియులారా, ఇది ఈ సంఘటన ఎప్పుడో వందలు వేల సంవత్సరాల క్రిందట జరిగిన సంఘటన అయినప్పటికీ ఇది మానవుణ్ణి దేవుడు దర్శించినటువంటి విధానాన్ని మనకు బోధిస్తా ఉంది. భూలోకములో ఎన్ని ఉన్నా సరే, చెట్లు చేమలు, ఆకాశ పక్షులు, పర్వతాలు, సముద్రాలు ఎన్ని ఉన్నా సరే, భూమి పైన దేవునికి ఇష్టమైనటువంటిది ఏంటో ఆ దినమున దేవదూతల సమూహము చెప్పారు. 2వ అధ్యాయము 11వ వచనము, లూకాసు వార్త. ఎవరైనా చదవగలిగితే గట్టిగా చదవండి, మైక్ కూడా తీసుకోండి. లూకాసు వార్త 2వ అధ్యాయము 14వ వచనము. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేసిరి. ప్రియ స్నేహితులారా, గౌరవనీయులారా, ఈ యొక్క యాదవ పాలెములో ఉన్నటువంటి వారులారా, అలాగే ఈ యొక్క ప్రాంగణములో కూర్చున్నటువంటి దయచేసి ఒక చిన్న మనవి, ఏమనుకోవద్దండి. AP07 TE 330 ఈ బండి ఆటో ఎవరిదో, రోడ్డుకి అడ్డం ఉందంటే కొంచెం తీయండి ప్లీజ్. AP07 TE 3000 ఈ ఆటో ఎవరిదో చూడండి, కొంచెం రోడ్డుకి అడ్డం ఉందంట. ఓకే అండి. మరొకసారి చదువుదామా? లేకపోతే ఎవరైనా ఒక్కరు గట్టిగా చదవండి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక. ప్రియ స్నేహితులారా, గౌరవనీయులారా, గుర్తించవలసిన ప్రాముఖ్యమైన మాట ఈ మాట. నీకు కూడా ఎంతో పెద్ద ఇల్లు ఉండవచ్చు, ఆ ఇంట్లో ఎన్నో వస్తు సామాగ్రితో ఆ ఇంటిని నువ్వు నింపేసి ఉండవచ్చు. కానీ నీ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత నిన్ను పట్టుకొని, లేకపోతే నువ్వు పట్టుకొని ముద్దు పెట్టేది, హత్తుకొనేది నీ ఫ్రిడ్జ్ని కాదు, నీ కుర్చీని కాదు, నీ స్టవ్ను కాదు, లేకపోతే ఉన్న వస్తువులను కాదు. ఇల్లు అంత గొప్పగా ఇల్లున్నా సరే, ఇంట్లో నీకు ఇష్టమైనటువంటి వారెవరంటే నీ పిల్లలు. అదే రీతిగా
ఈ యొక్క ప్రపంచములో చెట్లు, చేమలు, ఆకాశ పక్షులు, పర్వతములు, సముద్రములు, కొండలు, భూమిలో ఎన్నో ధనాగారము దాచించబడినప్పటికీ ఆ దినమున దేవుని దూతలు చెప్పిన మాటను నువ్వు నేను కూడా గుర్తించాలి. ఇదిగో సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద ఎవరండి ఆయనకిష్టులు? మనుషులు ఆయనకిష్టులు. మనుషులు ఆయనకిష్టులు. భూమి మీద ఉన్నటువంటి చెట్లు చేమలు కాదు దేవుడికి ఇష్టలు. అవన్నీ ఇంట్లో నువ్వెంత సామాగ్రి పెట్టినా నీకు ఇష్టమైంది నీ కుమారుడు నీ కుమార్తె, ఆ సామాగ్రి వత్తు సామాగ్రి అంతా ఎవరి కొరకండి? ఆ కుమారుడు కుమార్తె నీ కొరకవి. కానీ అవి మీ కొరకు కానీ మీరు వాటి కొరకు కాదు. ఈ దినమున భూమిలో నివాసం చేస్తున్నటువంటి మానవులకు ఆ దేవుని దూతల సైన్య సమూహము ప్రకటించినటువంటి మాట, ఈ భూమిలో ఉన్న భూమి గాని, సూర్య చంద్ర నక్షత్రములు గాని, ఆకాశ పక్షులు గాని, కూరగాయలు గాని, కొబ్బరికాయలు గాని, మామిడికాయలు గాని, ఏవైనా సరే దేవుడు సృష్టించిన సమస్తము మానవుని కొరకే. సృష్టి యావత్తు మానవుని కొరకు, మానవుడు దేవుని కొరకు. ఈ సత్యాన్ని గుర్తుపెట్టుకో. నువ్వు సృష్టి కోసం కాదు, సృష్టి యావత్తు నీ కొరకు. ఎందుకు అంటే నీవు నేను మానవులమైన మనమందరము దేవునికి ఇష్టలము. ఒక్కడైనా సరే, బలహీనుడైనా సరే, ఒంటరివాడైనా సరే, ఎలాంటి ఆరోగ్యం లేనివాడైనా సరే, విద్యారహితుడైనా సరే, ఓడిపోయిన వాడైనా సరే, మానవుడు ఎవరైతున్నారో ఆ వ్యక్తి దేవునికి ఇష్టడు. అందుకొరకు ఈ ఒంటరిగా అయిపోయాడు. ఏవో కొన్ని పనులు చేశాడు. ఎవరు? యాకోబు. మొత్తానికి ఒంటరి జీవి అయిపోయాడు. ఒకవేళ అక్కడ తల్లితో తండ్రితో కలిసి అక్కడ నివాసం చేస్తే ప్రాణహాని ఉంది. పగబట్టాడు. ఎవరు? అన్నయ్య పగబట్టాడు, చంపేయాలని నిర్ణయించుకున్నాడు. కాబట్టి ఏమనుకున్నాడంటే, ఆ తల్లి ద్వారా బోధించబడి తల్లిదండ్రులు చెప్పారు, నువ్వు ఈ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో. ఒక టైం వచ్చిన తర్వాత, ప్రియ స్నేహితులారా, నీకు నీ తల్లి పనికిరారు, నీకు నీ తండ్రి పనికిరాడు, నీకు నీ సహోదరుడు పనికిరాడు, నీకు ఏది పనికిరాదు. అందుకొరకు ఒంటరిగా పోయి నిరాశ నిస్పృహతో ఎట్లా పోతున్నాడో మొత్తానికి వెళ్తున్నాడు. వెళ్ళినటువంటి ఆ మనిషిని తల్లి విడిచిపెట్టింది, తండ్రి విడిచిపెట్టింది, సహోదరులు విడిచిపెట్టారు. కానీ ఎవరు విడిచిపెట్టలేదండి? దేవుడు విడిచిపెట్టలేదు. గుర్తుపెట్టుకో. ఎన్నడూ జీవితాన్ని సమాప్తి చేసుకునే అవసరం లేదు. నాకెవరున్నారు? నన్ను ఎవరు చూసుకుంటారు? నన్ను ఎవరు ఆదరిస్తారు? నాతో ఎవరుంటారు? నాకు బలమేది? నాకు సహాయకులేరి అని నీ జీవితాన్ని అంతము చేసుకునే ధైర్యము తెచ్చుకోబాకు. ఎందుకంటే నీవు నేను ప్రతి మానవుడు, నువ్వు వృద్ధురాలు అయినా సరే, నువ్వు ఒక యవనస్తుడు అయినా సరే, పతనమైపోయిన యవనస్తుడు అయినా సరే, లోకం లేలాంటి వాడవైనా సరే, ఒక్కటే గుర్తుపెట్టుకో, దేవునికి నీవు ఇష్టుడవు. అందుకొరకు దేవుడిచ్చినటువంటి దర్శనానికి చాలా ఆశ్చర్యపడిపోయాడు. ఎలాంటి దర్శనం ఇచ్చాడండి? నిద్రపోయాడు, ఎంతో అలసిపోయాడు. ఒక రాతిని తల కింద పెట్టుకొని తలగడగా పండుకున్నటువంటి ఆయనకు దైవ దర్శనము కలిగింది. ఏంటి ఆ దైవ దర్శనం అంటే? భూమి నుండి నిచ్చెన ఎక్కడికి ఉందండి? ఆకాశమునకుంది. ప్రియ స్నేహితులారా, గుర్తుపెట్టుకోండి. ఈ దినమున ఉన్నావే పక్షులు, ఉన్నాయి కదా జంతువులు, ఉన్నాయి కదా పశువులు. పశువులకు నీకు, పక్షులకు నీకు చాలా తేడా ఉంది. పక్షులు, పశువులు, జంతువుల్లో రెండే ఉన్నాయి. ప్రాణం ఉంది, శరీరం ఉంది. కానీ స్నేహితుడా, గుర్తుపెట్టుకో, మానవునిలో మాత్రము ప్రాణము శరీరము మాత్రమే లేదు. మానవునిలో ఏముంది తెలుసా అండి? ప్రాణము
శరీరము, ఆత్మ. ఈ ఆత్మ విషయమే దేవుని వాక్యములో రాయబడింది. ఆత్మ దేవుడు పెట్టిన దీపము. శరీరం మట్టికి మట్టి అయిపోతుంది, కానీ నీలో ఉన్న ఆత్మ ఉన్నదే, ఈ ఆత్మకు చావు లేదు. ఎందుకొరకంటే ఈ ఆత్మ మానవునిలోనికి ఎక్కడి నుండి వచ్చింది తెలుసా అండి? దేవునిలో నుండి వచ్చింది. అదే పక్షులను పశువులను దేవుడు మాటతో కలగజేశాడు. కలుగును గాక అనగానే కలిగిపోయినాయి. సూర్య చంద్ర నక్షత్రములు కలుగును గాక అంటే కలిగాయి. ఆకాశ పక్షులు కలుగును గాక అంటే కలిగాయి. భూజంతువులు కలుగును గాక అంటే కలిగాయి. కానీ మానవుని విషయానికి వస్తే తన స్వహస్తములతో, తన స్వరూపములో, తన పోలిక చొప్పున, పురుషుడే కాదు స్త్రీ కూడా. అందుకొరకు దేవుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? మనము మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేయుదము, వారిని స్త్రీని గాను పురుషుని గాను చేయుదము. కాబట్టి స్త్రీలో పురుషునిలో ఇద్దరిలో కలుపుతేనే దైవ పరిపూర్ణమైన స్వభావం రూపము ఉంది. అందుకొరకు ఒక స్త్రీకి బైబిల్ ఇచ్చిన విలువ ఇంకెక్కడ లేదు. ఎందుకంటే దైవ స్వరూపురాలు. పురుషుడు ఎవరంటే దైవ స్వరూపి. 50-50 ఇద్దరు కలిపితేనే. ఇప్పుడు చిన్న బిడ్డ దగ్గర పోయి నీకు చిన్నవాడి దగ్గర పోయి నీకు మమ్మీ కావాలా డాడీ కావాలంటే ఎవరు కావాలంటారండి? ఇద్దరు కావాలంటారు. అర్థమైందా అండి? ఎందుకంటే మానవులకు దేవుడే తండ్రి, మానవులకు దేవుడే తల్లి. ఒక తల్లి. అందుకొరకు దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, తల్లి అయినా మరచినా మరచును కానీ నేను నిన్ను మరొకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను నిన్ను. దేవుడే నీకు తల్లి, దేవుడే నీకు తండ్రి. ప్రియులారా, ఆ దైవ స్వరూపాన్ని మానవునిలో దేవుడు పోసినాడు. అందుకొరకు నాసికా రంధ్రములలో జీవవాయువు నూదగా నరుడు ఏమయ్యాడండి? దేవునిలోనిది మానవునిలోనికి ప్రవేశించింది. నువ్వు కుక్క ఒకటి కాదు, నువ్వు నీ ఎద్దు ఒకటి కాదు, నీవు నీ యొక్క పశువు ఒకటి కాదు. పశువు వేరు, నువ్వు వేరు. నువ్వు దైవ స్వరూపివి. దైవ ఆత్మ నీలో ఉన్నాడు. నీలో ఉన్నటువంటి ఆత్మకు చావు లేదు. ఎల్లప్పుడూ శాశ్వతంగా ఉండేటువంటి ఆత్మ నీ ఆత్మ. ఈ శరీరం మట్టికి మట్టి అయిపోయినా సరే, బైబిల్లో ఒక మాట ఉంది, మన్నైనది వెనుకటి వలనే మరలా ఏమైతుందండి? భూమికి చేరును. కానీ ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు పోవును. ప్రియమైనటువంటి స్నేహితులారా, గౌరవనీయులారా, ఈ బైబిల్ సత్యాన్ని నీకు నాకు తెలియజేస్తుంది. ఈ సత్యాన్ని గుర్తించి గ్రహించాలని ప్రభు నామమున మీ అందరికీ మనవి చేసుకుంటున్నాం. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఇలాంటి నిరాశ నిస్పృహతో ఉన్నటువంటి యాకోబు యొక్క జీవితాన్ని, ఒంటరిగా ఉన్నటువంటి జీవితాన్ని తల్లి తండ్రి విడిచిపెట్టినప్పటికీ లోకంలో కూడా చెప్తారు, ఎంతో ఒక చక్కటి సామెత చెప్తారు, దిక్కు లేని వాడికి, గుర్తుపెట్టుకో, అయ్యా నాకు దిక్కు లేదయ్యా, నాకు దిక్కు లేదు, ఇంకా నేను వేస్ట్, నేను చచ్చిపోతా. ఏం చావబాకు, చాలా పొరపాటు చేస్తున్నావు. ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేయబాకు. ఎందుకంటే నీవు దేవునికి ఇష్టడవు. ఆ ఇష్టడైనటువంటి యాకోబు ఒంటరిగా పండుకున్నటువంటి సమయంలో ఒక నిచ్చెన ఎక్కడి నుంచి ఎక్కడికండి? భూమి నుండి ఎక్కడికండి? ఆకాశానికి. నీ కుక్కకు సంబంధం లేదు దైవముతో, లేక పరలోకముతో. నీ ఎద్దుకు సంబంధం లేదు. నీకున్నటువంటి ఆస్తి పాస్తులు పరలోకానికి కనెక్ట్ కావు. అవన్నీ నీ కొరకే. ఈ ఫ్రిడ్జ్ ఉంది నీ ఇంట్లో, ఎవరి కొరకండి? నీ కొరకే. నీకున్న మంచం ఉంది, నీ కొరకే. అలా లోకంలో ఉన్న సమస్తము మానవుని కొరకే. ఈ యొక్క భూమి అంతా కూడా మానవుడు నివసించడానికి నివాస యోగ్యముగా దేవుడు చేశాడు. ఇంకా ఈ భూమి పైన తప్ప మానవుడు ఏ ప్లానెట్ కి పోయినా ఎక్కడ నివాసము చేయలేడు. అందుకొరకు మొన్న ఎవరు, సునీత విలియమ్స్ గారు పైకి వెళ్ళారు. కొంచెం లేట్ అయింది. లేట్ అయితే చాలా చిక్కిపోయి చాలా ప్రాణం అరిచేతులు పెట్టుకొని వచ్చేసారు.
ఎక్కడికి పోయి? అంతరిక్షము నుండి. ఎందుకంటే భూమే మానవునికి నివాస యోగ్యమైనది. దేవుడు భూమిని అట్లా తయారు చేశాడు. ఈ దినం మనం బ్రతుకుతున్నామే, ఎంత చక్కటి ఆకాశం క్రింద కూర్చున్నాం, మంచి గాలి పీల్చుకుంటున్నాం. అందుకని ఒక దినం వస్తుంది, దేవుడు అన్ని చూపిస్తాడు. గాలిని ఆపేసే దినము ఒక దినం రాబోతుంది. ఆ దినం ఎట్లుంటుంది? ఎంతో భయంకరమైనటువంటి దినం. కాబట్టి స్నేహితులారా, గౌరవనీయులారా, దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, ఈ కొన్ని మాటలు నీవు నేను గుర్తించాలని మనవి చేస్తున్నాం. ఆ వ్యక్తికి పరలోకము నుండి భూమికి కనెక్ట్ అయినటువంటి నిచ్చెన దేవుడు చూపించి, ఆ నిచ్చెన మీద ఎవరు తిరుగుతున్నారండి? దేవదూతలు తిరుగుతున్నారు. పరలోకంలో ఎవరుంటారు తెలుసా అండి? దేవుని దూతలు ఉంటారు. ఆ పైన టాప్ లో ఎవరున్నారండి? దేవుడు కూర్చొని ఉన్నాడు. చదవండి 28 28వ అధ్యాయము ఆది కాండము 12వ వచనం చదవండి గట్టిగా. ఒక మైక్ కూడా ఇవ్వచ్చు నాన్న మీరు. అప్పుడు అతడు కనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి, మరి యెహోవా దానికి పైగా నిలిచి. దాని పైన టాప్ లో ఎవరున్నారండి? మనిషికి చూపిస్తున్నాడండి దేవుడు ఇది. ఎందుకంటే మానవుడా, నువ్వు ఎరుగు, ఏదో భూలోకమే కాదు నీ యొక్క స్వాస్థ్యము. ఈ భూలోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి. నీకొక నిచ్చెనుంది భూమి పై నుండి. ఎక్కడికి ఉందండి అది? ఆకాశమునకు, పరలోకానికి ఉన్నటువంటి నిచ్చెన ఒకటి ఉంది. ఈ దినమున భూమిలో ఉన్నటువంటి వాటినే మనం చూసుకొని బ్రతకడానికి లేదు. చాలా పర్యాయములు మనం కూడా అదే చేస్తాం. మరొక దైవజనుడు వాక్యం చెప్తా ఉంటే విన్నాను. ఏం చెప్పాడు తెలుసా అండి? పంది ఎప్పుడు చూడదంట. ఎటు అండి? పైకి చూడదంట. అది ఒకేసారి చూస్తుందంట. ఎప్పుడండి? చంపేటప్పుడు. నాకు కూడా దానికి లోతులు తెలియదులే కానీ ఆయన చెప్తుంటే విన్నాను. అంటే నాకు అర్థమైంది ఏంటంటే, దాన్ని చంపేటప్పుడు ఏం చేస్తారు? తిప్పుతారు. తిప్పినప్పుడు ఏమైతుందండి? అది అప్పుడు అమ్మా ఇంత ఉందా? ప్రియ స్నేహితులారా, గుర్తుపెట్టుకోండి, ఈ దైవ గ్రంథం ఎందుకు అనుకున్నావు? పరలోకాన్ని నీకు చూపించడానికి. ఈ కూడికలు దేనికి అనుకున్నావు? భోజనాల కొరకు కాదు ఈ కూడికలు, దైవికమైన విషయాలు నీకు నేర్పించడానికి. భూమి మీద ఉన్నప్పుడే పరలోకాన్ని చూడగలవు. ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా, ఆయన యొక్క సన్నిధి ద్వారా అనుభవించగలం. ఎప్పుడైతే అటు చూశాడో అదొక సీన్ దేవుడు చూపించి వెంటనే మాట్లాడుతున్నాడు. దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడండి? యాకోబుతో, ఒక మనిషితో, వెళ్ళగొట్టబడిన, త్రోసివేయబడిన, భయభీతులతో వెళ్ళిపోతున్న, మోసము చేసిన ఒక వ్యక్తితో ఎవరు మాట్లాడుతున్నారండి? దేవుడు మాట్లాడు. తండ్రి ఎందుకు మాట్లాడుతున్నాడంటే, తండ్రి, ఆయన నీకు తండ్రి, పరలోకము తండ్రి ఆయనకు పేరు. ఏమని మాట్లాడుతున్నాడో చదవండి, గట్టిగా చదవండి. 14వ వచనము లేదు 13వ చదవండి. 13వ వచనం చదవమ్మా. మరి యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యెహోవాను, నీవు పండుకొనిన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చెదను. దేవుడు చెప్తున్నాడు. దేవుడు చెప్పేవాడు, మాట్లాడేవాడు, మాట ఇచ్చేవాడు, వాగ్దానం చేసేవాడు, నిబంధనను మానవులతో చేసేవాడు దేవుడు. కేవలము సృష్టించి బ్రతకండి రాని భూమిపైన విడిచిపెట్టిన వాడు కాదు. తిరిగి ఇప్పుడేమో పరలోకము నుండి భూమిపైకి ఆ నిచ్చెన పై నుండి దేవుని దూతలు ఏం చేస్తున్నారండి? ఎక్కుచున్నారు, దిగుచున్నారు. అంటే ఆ దేవుని దూతలు పైకి కిందికి వస్తున్నారు. ఒక దినం వస్తుంది తెలుసా, ఆ నిచ్చెన పైనే ఎవరుంటాం తెలుసా? మనం ఎక్కుతాము. ఎక్కడికి ఎక్కుతామండి? ఈ నిచ్చెన ద్వారా ఎక్కడికి ఎక్కుతాం?
ఆకాశంలోనికి పరలోకానికి మనం ఎక్కబోతున్నాం. ఇవన్నీ అర్థం కావడానికి ఆ దినమే యాకోబుతో దేవుడి యొక్క దర్శనాన్ని ఇచ్చి ఒక అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని చేశాడు. భయభీతుల్లో, కలతలో, కలవరములో, నిరాశలో, నిస్పృహతో వెళ్తున్నటువంటి తనతో దేవుడు వాగ్దానం చేశాడు. చూడండి 15వ వచనం చదువుదాం, అందరం కలిసి చదువుదాం గట్టిగా. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా. ప్రియ స్నేహితులారా, గుర్తుపెట్టుకోండి, దేవుని ప్రేమ దీంట్లో ఎంత దాచబడిందో. విడవబడినా, భయభీతులతో ఉన్నా, కలతతో ఉన్నా, భవిష్యత్ గురించి అర్థం కానటువంటి పరిస్థితిలో ఉన్నా, ఆ వ్యక్తితో ప్రభు చెప్తున్నాడు, నేను నీతో ఉంటాను. ఎక్కడికి పోతున్నావో అక్కడ నీతో వస్తాను. నేను చెప్పినది నీతో నెరవేర్చు వరకు నేను నిన్ను విడువను. అప్పుడు ఈ మాటలన్నీ అయిన తర్వాత అకస్మాత్తుగా ఏమైపోయింది, ఈ యాకోబ్కి మెలకు వచ్చేసింది. మెలకు వచ్చినప్పుడు చూడండి 16వ వచనము, అందరం కలిసి చదువుదాం. 16వ వచనము, యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియక పోయనే. ప్రియ స్నేహితులారా, గుర్తుపెట్టుకోండి, ఈ దినమున దేవుణ్ణి తెలియకనే అన్ని అనుభవిస్తూనే ఉంటాం, అన్ని మనం చేస్తూనే ఉంటాం. కానీ ఈ సంగతి నాకు తెలియకపోయింది అనుకుంటాం. మన పరిస్థితి కూడా అంతే. దేవుడిచ్చే అన్ని అనుభవిస్తూనే ఉన్నాం, కానీ దేవుని విషయంలో చాలా అమాయకులంగా బ్రతుకుతా ఉంటాం. అందుకొరకు ఆయనకు నిద్ర లేసి, అయ్యో ఈ స్థలమందు దేవుడున్నాడు, ఈ సంగతి నాకు తెలియలేకపోయింది అని ఎప్పుడైతే ఆ నిద్ర లేవగానే ఆయన ఏమన్నాడో చూడండి. అది మనం 17వ వచనము అందరం కలిసి చదువుదాం. భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనెను. ఆయన ఏం చేశాడండి, ఎప్పుడైతే ఈ విషయాలు నిద్ర మెలుకున్నాడో, నిద్ర మెలుకొని ఎగరలేదు, దూకలేదు, అరవలేదు, ఏదో క్యాజువల్ గా, ఏదో యథారీతిగా తన ప్రయాణం, ఏదో వచ్చిందిలే నాకు దర్శనము, ఏదో వచ్చిందిలే కళ అని వెళ్ళిపోలేదు. ప్రియ స్నేహితుడా, గుర్తుపెట్టుకో, నీ జీవితంలో జరిగేవన్నీ కూడా దేవుని సంకల్పము చొప్పున జరిగేటువంటి కార్యాలు. నీ జీవితంలో జరిగే ప్రతి క్రియ కూడా దైవ సంకల్పము ఇమిడి ఉంది. ఎప్పుడైతే తాను లేచాడో, మెలుకున్నాడో, తాను ఏదో తిరిగి తన ప్రాణము వెళ్ళిపోతూ ఇంకేం చేయనటువంటి పరిస్థితి లేదు. ఏమైంది అంటే, నిద్ర లెగగానే ఏమైందండి, భయపడ్డాడు. ఏం భయం ఇది? అన్న తరుముతున్న భయం కాదు ఇది, లేకపోతే ఎక్కడికి పోతున్నానన్న బ్రతికేమవుతుందో అన్న భయం ఇది కాదు. ప్రియ స్నేహితులారా, ఏం భయం తెలుసా అండి? ఎవరిని చూసిన దానికి భయపడుతున్నాడు, దేవుని చూసిన దానికి భయపడుతున్నాడు, దైవ సన్నిధిని చూసి భయపడుతున్నాడు. అరే దేవుడు ఉన్నాడే అని భయపడుతున్నాడు, ఆ పరలోకాన్ని చూసి భయపడుతున్నాడు, ఈ విషయాలన్నీ చూసి భయపడుతున్నాడు. ప్రియ స్నేహితులారా, దేవుడు కోరేది మానవుని యొక్క జీవితంలో ఈ భయము. యుద్ధ భయం కాదు, పెట్రోల్ అయిపోయిందని భయపడేది కాదు, గ్యాస్ దొరకట్లేదని భయపడేది కాదు, ఉద్యోగం పెరిగేస్తున్నారని భయపడేది కాదు, నీకు రోగం వచ్చిందని భయపడేది కాదు. ఇది ఇలాంటి భయాలు కావు. ఏం భయం అండి ఇది? దేవుని చూసి భయపడేటువంటి భయము ప్రతి మానవునిలో రావాలి. దేవుడున్నాడు, అందుకొరకు ఏమంటున్నాడండి, యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు. దేవుడున్నాడు అని దైవానికి భయపడే భయము మానవుని యొక్క జీవితంలో రాకపోతే మాత్రము దానికి పర్యావసానము మానవుడు చెల్లించవలసిందే. దేవునికి భయపడాలి. అందుకొరకు ఈ దినాల్లో లోకమంతా కూడా, లోకం తీరు మారిపోయింది, రాజుల తీరులు మారిపోయినాయి, ఏలికల తీరులు మారిపోయినాయి. ఈ దినమున ఆ దేవునికి భయపడే దానికి బదులుగా దేవునికే వ్యతిరేకమైనటువంటి విధానంలో లోకములో ఉన్నటువంటి మానవులు ప్రవర్తిస్తున్నారు.
2వ అధ్యాయానికి రండి. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం చదవండి, లేక 1వ వచనం చదవండి. అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. 3వ వచనం చదవండి. భూరాజులు యెహోవాకు ఆయన అభిషక్తునికి విరోధముగా నిలబడి ఉన్నారు, ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ప్రియ స్నేహితులారా, గుర్తుపెట్టుకో, నువ్వు మానవులకి ఎవరికైనా విరోధి అయితే పర్వాలే, ఎందుకంటే ఆయన కూడా మానవుడే కాబట్టి పర్వాలేదు, సరిపోతుందేమో. కానీ భూరాజులు, అధిపతులు, ఏలికలు, లోకమంతా ఎవరికి విరోధంగా లేస్తున్నారండి? ఎవరికి విరోధంగా లేస్తున్నారు? దేవునికి వ్యతిరేకంగా లేస్తున్నారు, దేవునికి తిరుగుబాటు చేస్తున్నారు. ఇది మానవుని యొక్క పరిస్థితి. అందుకొరకు ఇదంతా చూసి దేవుడు ఏం చేస్తున్నాడో 4వ వచనం ఉంది, చదువుదాం. 4వ వచనము. ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు, ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు. నవ్వుతున్నాడు. అరే, జ్ఞానరహితులు అయిపోయారే నా పిల్లలు. మానవులు నా స్వరూపాన్ని పంచున్నానే, నా పోలికనిచ్చానే, జ్ఞానము లేకుండా ప్రవర్తిస్తున్నారే అనేసి చాలా నవ్వుతున్నాడు, అపహాస్యము చేయుచున్నాడు. ప్రియమైనటువంటి వారలారా, ఆ ప్రభు ఒక అధికారాన్ని ఇచ్చాడు తన ప్రియ కుమారునికి. త్రియేక దేవుడు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ఆ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారికి తండ్రి అయినటువంటి దేవుడు అధికారం ఇచ్చాడు. చూడండి, కలిసి చదువుదాం అందరం కూడా కలిసి. 5వ వచనము లేక 6వ వచనము. 6వ వచనం చదువుదాం. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. సియోను పర్వతము పైన. అందుకొరకు ప్రపంచం అంతటికి రాజధానిగా ఒక పట్టణము దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ఆ ఏర్పాటు చేయబడేటువంటి ఆ సియోను పట్టణములో రాజుగా నా రాజును నేను అక్కడ కూర్చుండబెడతా ఉన్నాను. చూడండి, కలిసి చదువుదాం. 7వ వచనం కూడా చదువుదాం. కట్టడను నేను వివరించదను, యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేను నిన్ను కని ఉన్నాను. 8వ వచనం కూడా చదువుదాం. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతము వరకు సొత్తుగా నిచ్చెదను. 9వ వచనము. ఇనుప దండముతో నీవు వారిని నలగొట్టెదవు, కుండను పగలగొట్టినట్టు వారిని ముక్కలు చెక్కలుగా చేయుదువు. ఆ తండ్రి అయినటువంటి దేవుడు, లేక దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారికి అధికారం ఇచ్చాడు. ఆ అధికారముతో యేసుక్రీస్తు ప్రభువారు భూమిపై, అందుకొరకు ప్రభు నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను. ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్ నుండి ఒక దినం వస్తుంది, ఈ ప్రపంచం అంతటిని ప్రభు యేసుక్రీస్తు వారు రాజుగా ఉండి పరిపాలన చేయబోతున్నాడు. ఆ పరిపాలన సమయంలో ఏం చేస్తాడు తెలుసా అండి? ఇనుప దండముతో నీవు వారిని నలుగొట్టెదవు, తర్వాత కుండను పగలగొట్టినట్టు వారిని ముక్కలు చెక్కలుగా పగలగొట్టేద్దాము. అందుకొరకు ఏం చెప్తున్నాడంటే 10వ వచనం చదువుదాం. 10వ వచనం అందరం కలిసి చదువుదాం. కాబట్టి రాజులారా వివేకులయుండుడి, భూపతులారా బోధనందుడి, భయము కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రగులు కనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈ భూలోకములో నీవు నేను దేవుడి లెక్కలో నువ్వెన్ని చేసినా అవన్నీ రావు లెక్కకు. ఒక 2 ప్రాముఖ్యమైనటువంటివి ఉన్నాయి. అందుకొరకు దేవుడు అంటున్నాడు, భూరాజులారా, భూలోకంలో ఉన్న మానవులారా, వివేకముతో ప్రవర్తించండి, బోధన ఉందండి, దైవ ఉపదేశాన్ని మీరు నందండి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. మానవులైనటువంటి మనము దేవునికి ఏం చేయాలండి? గడగడ వనకాలి, గడగడ వణుకుచు ఆయనను సేవించాలి. రెండవది దేవుడు చెప్పింది ఏంటి అంటే 13వ వచనంలో, కుమారుని ముద్దు పెట్టుకొనుడి,
లేని ఎడల ఆయన కోపించును. భూమి పైన ఉన్నటువంటి నీవు నేను అందుకొరకు ఎప్పుడైతే యాకోబు దేవుని చూశాడో ఆ దైవ భయము అనేటువంటిది తనలో కలిగింది. ఈ దినమున దేవుని విషయంలో నువ్వు గుర్తింపు లేకపోతేనే ఆ దైవ భయము లేకుండా నువ్వు జీవిస్తా ఉంటావు. దైవ భయము లేనటువంటి జీవితము విచ్చలవిడిగా జీవిస్తా ఉంటారు. ఈ దినమున అధికమైనటువంటి పాపము లోకములో ఎందుకు కలుగుతుంది అంటే దేవుడు అంటే భయము బొత్తిగా వారి హృదయంలో లేదు. ఈ దినమున దేవుడు గుర్తు చేస్తున్నాడు, మీరు బోధనుంది, వివేకమునుంది, కుమారుని ముద్దు పెట్టుకొని దేవుణ్ణి గడగడ వరకు చూసి సేవిస్తే ఓకే, లేకపోతే ఏం చేస్తా అన్నాడండి, ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి ఏమైతారు, నశిస్తారు. భూమిపైన ఉన్నప్పుడే, నీలో ప్రాణం ఉన్నప్పుడే దేవునికి భయపడి ఆయనను సేవించి ఆయనను ఆరాధించు. కుమారుని ముద్దు పెట్టుకో. ఆ కుమారుడు ఎవరనుకున్నావు? దైవ కుమారుడు. ఆ కుమారుడే పునరుద్ధానుడై తిరిగి లేచాడు, సమాధి నుంచి తిరిగి లేపడ్డాడు. ఆ తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారికి భూమి అంతటిని ఈ కొన నుండి ఆ కొన వరకు, భూమిని దిగంతముల వరకు పరిపాలించడానికి దేవుడు తనకు అధికారము అనుగ్రహించబోతున్నాడు. అందుకొరకు ఆయన రాజ్యాన్ని పరిపాలన చేయబోతున్నాడు. ఇవన్నీ ఆ దినమే యాకోబు తన దర్శనమందు చూసి ఏమయ్యాడండి, భయపడిపోయాడు. ప్రియ స్నేహితులారా, నీలో నాలో కావాల్సింది ఏంటంటే దైవ భయము. భయపడి అక్కడికి ఆగిపోలే. ఏమన్నాడంటే కొన్ని మాటలు చెప్పాడు. చదువుదాం, 17వ వచనం చదువుదాం. ఆదికాండం 28:17 కలిసి చదువుదాం. భయపడి అందరం కలిసి చదువుదాం. ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. ఈ స్థలము ఎంతో భయంకరము. ఎంత భయంకరమో నిన్న చూసాం. ఈ స్థలము దేవుడు ఉండేటువంటి స్థలము, దేవుని మందిరము. ఇష్టానుసారంగా ప్రవర్తించారు. చెయ్యరాని, అర్పించరాని వేరొక అగ్నిని అహరోను కుమారులు అర్పించారు. అర్పిస్తే ఏం జరిగిందండి? ఆన్ ద స్పాట్ పైనుంచి అగ్ని వచ్చి వారిని దహించి వేసింది. ఇదే దేవుని మందిరంలో ఏలి కుమారులు ఇష్టానుసారంగా ప్రవర్తించినటువంటి ఏలి కుమారులను దేవుడు ఏమనుకున్నాడు? వీరిని చంపతలచెను. తిండిబోతులుగా, వ్యభిచారులుగా దేవుని మందిరానికి వచ్చేటువంటి వారి హృదయాల్లో ఒక అసహ్యతను పుట్టించినటువంటి బహు దుర్మార్గులు లోపలే ఉన్నారు. ఎక్కడ? దేవుని మందిరంలోనే. అందుకోసము వారిని దేవుడు చూసి చూడనట్టు ఏమీ లేదు. వారిద్దరిని ఏం చేశాడండి? కథం. అలా దేవుని అందుకొరకు అంటాడు యాకోబు, ఇది దేవుడున్న స్థలము, ఇది ఏంటి, ఇది ఎంతో భయంకరమైనటువంటిది, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, వేరొక పనులు ఇక్కడ చేయడానికి లేదు. అందుకొరకు ఆ దినమున దేవుని మందిరంలో యేసు ప్రభు ఏం చేశాడు? కొరడా తీసుకొని బల్లలు అన్నిటి ఏం చేశాడండి? తోసివాడు. ఎందుకంటే దేవుని మందిరములో ఏది ఉండాలో అదే ఉండాలి, వేరేది ఉండడానికి వీలు లేదు. అది వ్యాపార కేంద్రము కాదు, డబ్బు సంపాదించేటువంటి స్థలం అది కాదు. అందుకొరకు ఆ దేవుని మందిరం విషయమై ఇంకా లేఖనాలు మనం చూస్తే ఏం కనబడ్డాయంటే, అందుకొరకు బేతేలు కూడా ఏముంది? బేతేలు ప్రార్థన మందిరము. బేతేలు అంటేనే దేవుని మందిరము. ఆ మందిరానికి ఏం మందిరం అంటే అది ప్రార్థనా మందిరము. అందుకొరకు ఆ బేతేల్ అనేటువంటి ఆ స్థలానికి బేతేల్ అనేటువంటి పేరు పెట్టాడు. ఆ పేరు పెట్టబడినటువంటి ఆ స్థలము నుండి నిచ్చెన భూమి నుండి పైకి ఆకాశమునకుంది. దూతలు ఏం చేస్తున్నారండి? అటు ఇటు తిరుగుతా ఉన్నారు. బేతేలులో దేవుని సన్నిధిలో అర్పించబడబోవు ఆ ప్రార్థన విజ్ఞాపనలు, ఆ దూతలు ఆ యొక్క ధూపాన్ని తీసుకొని దేవుని సన్నిధికి వెళ్ళేటువంటి స్థలము దేవుని మందిరము. ఇంకా వేరేది దానికి చోటు మందిరానికి లేదు. తర్వాత దేవుని మందిరము దేని కొరకంటే ఆయన వాక్యము. ఆయన మందిరములో నుండి యెహోవా వాక్కు బయలుదేరును. దేవుని మందిరం. అందుకోసం ఇవన్నీ చూసి లాస్ట్ లో ఏమంటాడంటే, ఇది ఏం గవిని? పరలోకపు గవిని ఇది.
ప్రియ స్నేహితులారా గుర్తుపెట్టుకోండి, ఆ దినమే యాకోబుకే దేవుడు ఆ పరలోక విషయమైనటువంటి దర్శనం ఇచ్చినాడు. పరలోకం అనేటువంటిది కట్టుకథ కాదు, అది రియల్ ప్లేస్. అక్కడి నుండే దిగి వచ్చినాడు యేసుక్రీస్తు ప్రభువారు. అందుకొరకు ఆ స్థలానికి వెళ్ళాలంటే పరలోకానికి నువ్వు పరలోకానికి పోవాలంటే, పరలోకం ఎట్లుందో నీకు తెలుసుకోవాలంటే గేట్ దగ్గరకు వచ్చి నువ్వేం చేయాలి? చూసావనుకో నీకు పరలోకం అంతా కనబడుతుంది. అందుకొరకు దేవుని మందిరంలో నీకు కనబడి దేవుని వాక్యం, ఈ వాక్యం దగ్గరికి రా, నీ పరలోకం ఏంటో నీకు తెలుస్తుంది. ఈ వాక్యం దగ్గర రాకపోతే నీకు తెలియదు. దిస్ ఇస్ ద గేట్ ఆఫ్ హెవెన్. అందుకొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలో ఉన్నటువంటి సమయంలో పరలోకాన్ని గురించి కూడా చెప్పాడు. ఇంకొక మాట ఏమన్నాడు తెలుసా అండి? నాకు మీరు భయపడండి అన్నాడు. అన్న మాట ఏ రీతిగా ప్రభు చెప్పాడో చూడండి. మత్తయి సువార్తకు రండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం గట్టిగా చదవండి. 10:28. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి, ఎవరికి భయపడాలంటే దేవుడు నేర్పిస్తున్నాడు. ఎవరికి భయపడనక్కర్లేదండి. దేహమును చంపి ఆత్మనేమి చేయలేనటువంటి వారు. అందరం కలిసి చదువుదాం అదే వచనము. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి, కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగల వానికి మిక్కిలి భయపడుడి. ప్రియ స్నేహితులారా, గౌరవనీయులారా, దేవుని ప్రజలారా, అక్కడేమో యాకోబు దేని గురించి మాట్లాడాడండి? ఇది పరలోకమునకు ఏంటి గవిని, పరలోకాన్ని దేవుడు చూపిస్తున్నాడు. అందుకొరకు ప్రతి మానవుడు, ఇప్పుడు దేవుని దూతలు తిరుగుతా ఉన్నారు దానిపైన, ఒక దినం వస్తుంది మానవుడు దానిపై నుంచి దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. ఇదే అల్టిమేట్ డెస్టినేషన్, ఇదే మానవుని యొక్క గమ్యం. ఇది అక్కడికి నువ్వు చేరుకోలేకపోతే ఇంకొకటి దేవుడు పరిచయం చేస్తున్నాడు. ఏంటి తెలుసా అండి? ఏమంటున్నాడు? ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి, గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయడానికి మిక్కిలి భయపడుడి. ఇప్పుడు ఇక్కడ పరలోకం సంగతి చెప్పలే యేసు ప్రభు. ఏం చెప్తున్నాడండి? ఏం సంగతి? నరకము. స్నేహితులారా గుర్తుపెట్టుకోండి, దేవుడి మాటలు నీకు ఊరికేనే కాదు వినిపించేసేది. ఎందుకంటే నీకు ఎక్కడ దొరకవు, ఏ సబ్జెక్ట్ లో ఈ మాటలు నీకు దొరకవు. ఇవి దేవుని మాటలు. దేవుడు తన ఆత్మ చేత భక్తులను ప్రేరేపించి మానవులైన వారందరికీ చేరాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ మాటలు దేవుని వాక్యం రాయించారు. అందుకోసం ఈ వాక్యంలో ఉన్న ఒక పొల్లు సున్నా ఏం కాదండి, గతించదు. భూమి ఆకాశము గతించిపోతుంది. అందుకని ప్రభు అంటున్నాడు, ఆత్మను దేహమును కూడా నరకములో నశింపచేయగల వానికి మీరు మిక్కిలి భయపడండి. నరకము దైవ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభు యొక్క నోట నుండి వచ్చినటువంటి మాట. నరకము, పరలోకము. అందుకొరకు నీవు నేనందరం పరలోకం చేరుకోవాలి. అక్కడ దేవుడు, దేవుని దూతలు ఉంటారు. ఇక్కడ దేవుడు ఇంకో మాట తెలియజేస్తున్నాడు, నరకము. నరకము అనేటువంటి మాట ఏంటి? ఆ నరకము సంగతి అంటే ఎక్కడ పోనక్కర్లే, ఈ బైబిల్ గ్రంథంలో నరకం గురించి రాయబడింది. చదువుదాం చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము. మత్తయి సువార్త 13వ అధ్యాయం 41వ వచనం చదవండి. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారాయన రాజ్యము నుండి ఆటంకములను సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు. ప్రియులారా గుర్తుపెట్టుకోండి, ఈ నరకం అనేటువంటిది ఏంటి తెలుసా అండి? ఇది తమాషా కాదు. ఇది అగ్నిగుండము. అక్కడ అగ్ని ఉంటుంది. తర్వాత చూడండి 42 కూడా చదవండి.
అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును. అగ్నిగుండములో ఏడుపుతో పండ్లు కొరుకుతూ అగ్నిలో, ఇది నరకము సంగతి దేవుడు తెలియజేస్తున్నాడు. చూడండి 8వ అధ్యాయం మత్తయి సువార్త 12వ వచనము. 8వ అధ్యాయము 12వ వచనము. రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును. నరకములో ఏముంటుందంటే తెలుసా అండి? చీకటిలోనికి త్రోయబడుదురు. అక్కడ అగ్ని, తర్వాత అక్కడ చీకటి, అక్కడ ఏడుపు, అక్కడ పండ్లు కొరుకుట. తర్వాత కూడా చూడండి మత్తయి సువార్త 22:13 కూడా ఉంది. 22:13 చదవండి ఎవరైనా. కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి. యూదా పత్రికకు రండి. యూదా పత్రిక. ప్రియమైనటువంటి స్నేహితులారా, నరకం సంగతి కూడా తెలుసుకోవాలి మనం. యూదా పత్రిక 13వ వచనము చదవండి. ఆఖరణ ఏం చదవండి? వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది. వారి కొరకు ఏమంధకారం అండి? అది నరకము. నరకములో అగ్ని, గాఢాంధకారము, పండ్లు కొరుకుట, తర్వాత వేదన పడుట, ఇవన్నీ కూడా నరకములో ఉంటాయి. ఎంతకాలం ఈ నరకము? చూడండి మత్తయి సువార్త 25వ అధ్యాయము 46వ వచనము. 46వ వచనము. 46వ వచనము. నిశ్చయం వీరు నిత్య శిక్షకు, నీతిమంతులు నిత్య జీవమునకు. నిత్య శిక్ష. నరకం అనేటువంటిది ఒక నెల రోజులుండి లేకపోతే ఓ సంవత్సరం ఉండేది కాదు. ఎంతండి కాలము? నిత్యము. దిస్ ఈజ్ నరకము ఈజ్ ఇటర్నల్. నిత్యము నరకము. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, నిత్య శిక్ష అది. తర్వాత కూడా చూడొచ్చు నరకం ఏంటో. తెస్సలోనికైలకు రాసినటువంటి పత్రికలో ఒక మాట మనం చదువుదాం. 2వ తెస్సలోనికైలు 1వ అధ్యాయం. 2వ తెస్సలోనికైలు 1వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఆ దినమున తన పరిశుద్ధుల యందు మహిమపరచబడుటకును, విశ్వసించిన వారి యందు ప్రశంసించబడుటకును ప్రభు వచ్చినప్పుడు అట్టివారు ఆయన సముఖము నుండి, ఆయన ప్రభావ మందలి మహిమ నుండి పారద్రోలబడి నిత్య నాశనమును దండమున పొందుదురు. చాలండి. ప్రియమైనటువంటి వారలారా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, తీయని మాటలు చెప్పాలంటే చెప్పొచ్చు, కానీ తీయటి మాటలు కాదు కావాల్సింది. బహు భయంకరమైనటువంటి పరిస్థితి మానవుడు ఎదుర్కోబోతున్నాడు. అది ముందుగానే దైవ గ్రంథంలో దేవుడు రాసి పెట్టినాడు. అందుకని ప్రభు చెప్తున్నాడు, నరకము అని యేసుక్రీస్తు ప్రభువారు తన నోటుండే బోధించినాడు. ఆ నరకము యొక్క తీవ్రత అనేటువంటిది దైవ గ్రంథములో దేవుడు తెలియజేస్తున్నాడు. అగ్ని అక్కడ ఉంటుంది, కటిక చీకటి అక్కడ ఉంటుంది, పళ్ళు కొరుకుట అక్కడ ఉంటుంది, వేదన అక్కడ ఉంటుంది. ప్రియమైనటువంటి వారలారా, 1 రోజు కాదు, 2 రోజులు కాదు, ఎంతకాలం అండి? అది నిత్య శిక్ష, ఇటర్నల్ పనిష్మెంట్. అది ఆ ఇటర్నల్ పనిష్మెంట్ ఏంటి? ఆ నరకం అంటే అక్కడ ప్రభు చెప్పేది ఏంటి అంటే, దేవుడు 2వ రాకల్లో యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు ఆయన ప్రజలు ఏం చేస్తారు తెలుసా అండి? ఎందుకొరకు ప్రభు వస్తాడంటే తన పరిశుద్ధులలో మహిమ పొందడానికి వస్తాడు. వచ్చినప్పుడు ఆయన యందు విశ్వసించినటువంటి వారు, ఆయనను ముద్దు పెట్టుకునేటటువంటి వారు, ప్రేమించినటువంటి వారు, ఆరాధించినటువంటి వారు, దేవునికి భయపడనటువంటి వారు, వారందరినీ దేవుడు ఏం చేయబోతున్నాడు అంటే మహిమ నుండి పారద్రోలి, అంటే వారిని సపరేట్ చేసి, అక్కడ రాయబడి ఉంది, నిత్య నాశనమును దండనలోనికి పంపిస్తారు. అంటే నరకం అంటే ఏంటి తెలుసా అండి? దేవుని నుండి ఇటర్నల్ సపరేషన్.
దేవుని నుండి నిత్యము వేరైపోయేటువంటి పరిస్థితి. ఇది నరకము. ప్రియమైనటువంటి వారలారా, ఏదో ఈ భూలోకములో నాకు ఇండ్లున్నాయి, నాకు ఆస్తి ఉంది, నాకు పాస్తి ఉంది, నాకు బంధువులు ఉన్నారు అని మురిసిపోబాకు. ఒకటి చాలా భయంకరమైనటువంటి ప్లేస్ ఒకటి ఉంది, అది నరకము. ఎవరు పోతారు ఆ నరకానికి? ఆ నరకము ఎవరి కొరకు దేవుడు చేశాడు? ఆ నరకము చెప్పాలి, వాక్యంలో మనం చూస్తే మానవుల కొరకు నరకం చేసినట్టు లేదు. మానవుల కొరకు కాదు నరకము. నరకం ఎవరి కొరకు? దేవుని వాక్యములోనే మనం చదువుదాం. మత్తయి సువార్తకు రండి, 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనం ఎవరైనా గట్టిగా చదవండి. అప్పుడు ఆయన ఎడమ వైపు ఉండు వారిని చూచి, శపింపబడిన వారలారా, నన్ను విడచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. ఎవరి కొరకండి సిద్ధపరిచాడు నరకము? చెప్తారా నా వెనకాల? గట్టిగా చెప్పండి, అందరు గట్టిగా చెప్పండి. శపింపబడిన వారలారా, చెప్పండి, గట్టిగా చెప్పండి అందరు. శపింపబడిన వారలారా, నన్ను విడచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. ఎవరి కొరకు సిద్ధం చేశాడండి ఆ అగ్ని? మన కొరకు కాదండి, గుర్తుపెట్టుకోండి. అగ్నిగుండము మన కోసము కాదు. దేవుడు చేసింది అగ్నిగుండము, నరకం ఎవరి కొరకు? అపవాది కొరకు, వాని దూతల కొరకు. ఒక దినం వస్తుంది, అపవాదిని వాని దూతలను దేవుడు ఏం చేస్తాడు తెలుసా అండి? నరకములో వేసేస్తాడు. నరకములో వేసేసి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఈ భూమిని, ఆకాశమును అంతటిని నాశనం చేస్తాడు. క్రొత్త భూమిని, క్రొత్త ఆకాశాన్ని దేవుడు చేయబోతున్నాడు. అదే గొప్ప నిరీక్షణ బైబిల్ మనకు బోధించేటువంటిది. కాబట్టి నరకం ఎవరికి కాదండి? నరకం ఎవరి కోసం కాదు? మానవుల కోసం కాదు. నరకం అపవాది కొరకు, వాని అనుచరుల కొరకు. కానీ ఈ దినమున మానవుడు నరకానికి ఎందుకు పోతున్నాడు తెలుసా? నరక పాత్రుడు మానవుడు ఎందుకు అవుతున్నాడంటే, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము, హీబ్రూస్ 10, హెబ్రీ 10:26. గట్టిగా ఒక్కరు చదవండి. మనము సత్యమును గురించి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపమునకు ఇక బలి ఉండదు. ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ దేవుడు నీకు నాకు బోధ చేస్తున్నాడు. ఏంటి అంటే, ఇది నరకము మన కోసం కాదు. ఎవరి కోసం దేవుడు చేశాడండి? అపవాదికిని వాని దూతలకు ఈ నరకము. ఈ దినమున మానవులు ఎందుకు నరక పాత్రులైతున్నారు అనేటువంటి దానికి జవాబు ఇక్కడ రాయబడి ఉంది. మనము సత్యమును గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపమునకు బలిక ఉండదు. సత్యమును గురించి అనుభవ జ్ఞానము, యేసుక్రీస్తు ప్రభు వారి గురించినటువంటి ప్రకటన నీకు ప్రకటించబడింది. సత్యం ఏంటో నువ్వు ఎరిగావు, విన్నావు. విని కూడా నువ్వు దీన్ని నిర్లక్ష్యం చేస్తే దేవుడు ఏం చెప్తున్నాడో 27వ వచనం చదవండి. న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇక ఉండును. ప్రియమైనటువంటి వారలారా, ఈ జాబితా వాళ్ళు ఆ సైతానుకు, వాని దూతలకు సిద్ధపరచబడినటువంటి నరకానికి ఈ జాబితాలో ఉన్నవారు పోతారు. ఎవరి జాబితాలో ఉన్నవారు తెలుసా? చూద్దాం, 29వ వచనం చదవండి. 20 ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబోటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువ దండనకు పాత్రుడుగా. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈ 3 పనులు చేసినటువంటి వారు ఆ అపవాదికి, వాని కొరకు సిద్ధపరచబడిన దూతలకు సిద్ధపరచబడిన ఆ నిత్య అగ్నిలోనికి వెళ్తారు. ఎవరి వ్యక్తులు అంటే ఇక్కడ రాయబడింది ఏమనుందండి? దేవుని కుమారుని పాదములతో
త్రొక్కి, దేవుని కుమారుని పాదములతో త్రొక్కి, దైవ కుమారుణ్ణి నువ్వేం చేస్తున్నావు? అందుకొరకు అక్కడ 2వ అధ్యాయంలో మనం చదివాము, కుమారుణ్ణి ఏం చేయాలంటే అండి, ముద్దు పెట్టుకొనుడి, కుమారుని ఆరాధించు, కుమారుని ప్రేమించు, కుమారుని ఘనపరచు. కానీ ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, దేవుని కుమారుని పాదములతో త్రొక్కి, దైవ కుమారుని నువ్వేం చేస్తున్నావు? కాళ్ళతో తొక్కేస్తున్నావు. ఎవరి కుమారుడు తెలుసా? యెషయా గ్రంథములో దేవుడు చెప్పాడు, ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఎవరైనా? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అయినటువంటి ఆ దైవ కుమారుణ్ణి నువ్వేం చేస్తున్నావంటే కాళ్ళతో దొరుకుతున్నావు. ముద్దు పెట్టుకునే దానికి బదులుగా, ఆరాధించే దానికి బదులుగా, ఆయన యందు విశ్వాసం ఉంచే దానికి బదులుగా కాళ్ళతో త్రొక్కినటువంటి వాడు ఎంత దండనకు పాత్రుడో అది దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. తర్వాత నెక్స్ట్ మాట, ఒక మాట ఉంది, చదవండి. 29వ వచనంలో, తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి. ఈ 3 పనులు చేసినటువంటి వాడికి అవుట్, చాప్టర్ క్లోజ్. ఏంటి తెలుసా అండి? దైవ కుమారుణ్ణి పాదములతో త్రొక్కి. ఆ దైవ కుమారుడు ఏం చేసినాడు తెలుసా అండి? సర్వలోకములో ఉన్నటువంటి మానవులమైన మనం ఎన్నో తప్పిదాలు చేశాము. మన నోరు పాపమే, కళ్ళు పాపమే, చెవులు పాపమే, మనసు పాపమే. లోకములో కూడా చెప్తారు, ఏమంటారు తెలుసా అండి? పాముకు విషయము తలలో ఉంటది, తేలుకు విషయము తోకలో ఉంటది, మనకు విషయము నిలువెల్ల విషము, నడినెత్తి నుండి అరికాలు వరకు ఉన్నటువంటి మానవుని యొక్క విషముతో నింపబడింది. అందుకొరకు నోరు తెరిచినా చెడు మాటలే. దేవుడు ఒక మాట మన జీవితం విషయమే రాసి పెట్టాడు. చూడండి, 6వ అధ్యాయం 5వ వచనము, ఆది కాండము 6వ అధ్యాయం 5వ వచనం చదవండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయములోని తలంపులోని ఊహంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదని యెహోవా చూచి. మానవులు ఎంతో తెల్ల బట్టలు వేసుకొని కార్లలో తిరుగుతూ, చక్కటి మాటలు మాట్లాడుతూ, మంచి మంచి ఫోన్లు పెట్టుకొని ఎంతో అందంగా కనబడతా ఉంటారు. కానీ మానవుని పరిస్థితి దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, మానవుని చెడుతనము భూమి మీద గొప్పది. గొప్పోడైపోయాడు మానవుడు. దేంట్లో గొప్పోడయ్యాడండి? చెడుతనంలో గొప్పోడైపోయాడు, పాపములో గొప్పోడైపోయాడు. వాని హృదయములో ఉన్న తలంపులోని ఊహంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డది. తలంపు, ఊహ ఎల్లప్పుడు 24/7, 365 days, 365 దినాలు మానవుని యొక్క తలంపులు, ఊహ అంత కేవలము అంటే ఇంకా ఏమీ లేదు దాంట్లో, అంత పాపమే. ఇది మానవుని యొక్క పరిస్థితి, నడినెత్తి నుండి అరికాలు వరకు. అందుకొరకు ఈ పాపాన్ని పరిష్కారం చేసేది పాస్టర్ గారు కాదు, ఏ గురువు గారు కాదు, ఏ మానవుడు పాపిని తీసేయలేడు. పాపము నుండి పరిష్కారం చేయబడాలంటే దేవుడే రావాలి, దైవం రావాలి, రక్తము చిందించాలి. ఆ రక్తము ద్వారానే మానవునికి పాప క్షమాపణ కలుగుతుంది. అందుకొరకు యేసుక్రీస్తు ప్రభువారు దైవ కుమారుడుగా భూలోకములో అరుదించాడు, ఆ కల్వరిసిలోకి వెళ్ళాడు. మనందరి పక్షమున తన అమూల్యమైన ప్రశస్తమైన గొర్రె పిల్ల లాంటి ఆ యొక్క పవిత్రమైనటువంటి రక్తాన్ని యేసుక్రీస్తు ప్రభువారు సకల మానవ కోటి పాప పరిహారార్థమై చిందిస్తే, ఈ దినమున మానవుడు ఏం చేస్తున్నాడంటే ఈ 3 పనులు చేస్తున్నాడు. ఏం పనులండి? మొదటిదేంటి? దైవ కుమారుని పాదములతో త్రొక్కి. రెండోది ఏం చేశాడు? నిబంధన మూలమగు రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి. ఇది మన దేవుడు నిబంధన చేసినాడు రక్తముతో. అందుకొరకు యేసుక్రీస్తు ప్రభువారు సిలువకు వెళ్ళక ముందు తన శిష్యులందరితో భోజనాన్ని చేసి ఏం చేశాడంటే, ఆ ద్రాక్షరసం తీసుకొని ఒక నిబంధన చేశాడు. ఇది మీ నిమిత్తము చెందించబడుచున్న నూతన నిబంధన
రక్తం ఇది, నిబంధన రక్తము. మీ పాప క్షమాపణ కొరకు చిందించబడుతున్నటువంటి రక్తం ఇది. సకల మానవ కోటి పాప క్షమాపణ కొరకు తన పవిత్రమైనటువంటి రక్తాన్ని కలువరి శిలువలో యేసుక్రీస్తు ప్రభువారు చిందిస్తే, ఈ దినమున మానవుడు చేసే తప్పేంటి అంటే, ఆ నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కుమారుణ్ణేమో కాళ్ళతో దొక్కుతున్నావు. నిన్ను పవిత్రం చేసే రక్తాన్ని అపవిత్రమైందిగా ఎంచుతున్నావు. ఇంకొక మాట ఉంది, అక్కడ చదవండి. కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు. అర్థమైందా అండి? పరిశుద్ధాత్మ దేవుడు లోకంలో తిరుగుతున్నాడు, తిరిగి ప్రతి హృదయాన్ని తడుతున్నాడు. అయ్యా, పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని ఏంటి తెలుసా? చదవండి దేవుని వాక్యములో 16వ అధ్యాయము యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనం చదవండి. ఆయన వచ్చి పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొన చేయును. ఆయన అంటే పరిశుద్ధాత్మ దేవుడు 3 పనులు మానవుడు చేశాడంటే, అపవాది కొరకు వాని దూతల కొరకు సిద్ధపరచబడిన తీక్షణమైనటువంటి ఆ యొక్క అగ్నిగుండానికి వెళ్ళవలసిందే, తప్పించుకునే మార్గము లేదు. ఆ 3 పనుల్లో ఒక పని ఏంటి తెలుసా అండి? యేసుక్రీస్తు ప్రభువును కాళ్ళతో త్రొక్కి ముద్దు పెట్టి ఆరాధించి విశ్వసించవలసినటువంటి ఆ ప్రభువును ఈ దినమున కాళ్ళతో త్రొక్కుతున్నావు, నాకు వద్దు అంటున్నావు. నిన్ను పవిత్రము చేసే యేసు రక్తము, బైబిల్లో రాయబడింది, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేస్తుందండి? పవిత్రులుగా చేస్తుంది. ఆ పవిత్రపరిచే ఆ రక్తాన్ని నువ్వు ఆశ్రయించకుండా ఆ రక్తాన్ని ఏమంటున్నావు? అపవిత్రమైందిగా నువ్వు ఎంచుతున్నావు. ఇది మన పరిశుద్ధ ఆత్మ దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? కృపకు మూలమగు ఆత్మను నువ్వేం చేస్తున్నావు? తిరస్కరిస్తున్నావు అంటే అర్థం ఏంటంటే, ఆ ఆత్మ దేవుడు చేసేటువంటి పనిని నాకు వద్దు అంటున్నావు. ఆత్మ దేవుడు ఏం పని చేస్తున్నాడంటే, అక్కడ రాయబడింది 8వ వచనం చదవండి. ఆయన వచ్చి పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొన ఆత్మ దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా అండి? పాపమును గురించి ఒప్పింపజేస్తాడు. నువ్వు డాక్టర్ దగ్గర పోతే కూడా, డాక్టర్ నీకు ఈ రోగం ఉంది బాబు అంటే, నాకేం లేదు సార్ అంటే, లేదు చూడు దాని సిమ్టమ్స్ ఇవి అని అన్ని చూపిస్తున్నాడు. అదే రీతిగా పరిశుద్ధ ఆత్మ దేవుడు ప్రతి హృదయాన్ని తట్టి తెలియజేసేది ఏంటి అంటే, నువ్వు పాపివి. మనమేమనుకుంటామంటే, మనం పవిత్రులం అనుకుంటాం. కానీ దేవుడు నీకు తెలియజేసేది ఏంటంటే, నువ్వు పాపివి, నీలో రోత ఉంది, నీలో మురికి ఉంది, నీలో అపవిత్రత ఉంది, నీలో అబద్ధం ఉంది, నీలో మోసం ఉంది, నీలో కుయుక్తి ఉంది, నీలో ద్వేషం ఉంది, నీలో కామం ఉంది, నీలో స్వార్థం ఉంది, నీలో వ్యభిచారం ఉంది, నీలో దొంగతనం ఉంది, నీలో నరహత్య ఉంది, ఇవి నీలో బలాత్కారం ఉంది అని ప్రతి మానవుని హృదయంలో యు ఆర్ ఎ సిన్నర్ అని తెలియజేస్తాడు. అందుకోసము ఒక దొంగను పట్టుకొని నువ్వు దొంగ అంటే ఒప్పుకుంటాడా? ఇష్టపడతాడా? నేను దొంగనే అనడు. దొంగను పట్టుకొని దొంగ అంటే వాడికి ఏమొస్తుంది? కోపం. అందుకోసం నిన్న నేను మీకు చెప్పాను, ఒకరింటికి వెళ్ళాను, జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి, హైదరాబాద్ లో. ఒక విశ్వాసే ఆయన. ఇంటికి వెళ్ళగానే వాళ్ళ బావగారు ఉంటే నాకు కూర్చోబెట్టాడు. ప్రభుని నమ్మలేదు. ఆ వాక్యం చెప్పమంటే నేను చెప్తా అంటే ఆయన ఏమన్నాడో మీకు చెప్పాను. ఆయన కూర్చోగానే ఎంతసేపు అయిన వాక్యం చెప్పండి సార్ వింటాను, కానీ ఇది చెప్పొద్దు అన్నాడు. ఏది? నేను ఆయనను పాపి అని నేను చెప్పకూడదంట ఆయన. ఎందుకంటే ఆయన ఎంతో ధర్మకార్యాలు చేస్తున్నాడు, పుణ్యకార్యాలు చేస్తున్నాడు కాబట్టి పవిత్రుడు అనుకుంటున్నాడు. అందుకొరకు దేవుడు కూడా చెప్పాడు, నీ నీతి క్రియలన్నీ కూడా నా దృష్టిలో ఏంటి? మురికి పేలికలు. అందుకొరకు ఆయన 2-3 ప్రశ్నలు వేశాను. మోహపు చూపే వ్యభిచారము స్నేహితుడా, నీలో ఉన్న ద్వేషమే నరహత్య స్నేహితుడా, నీలో ఉన్న ఆశే దొంగతనము స్నేహితుడా. ఈ దైవ గ్రంథం అదే చెప్తా ఉంటే అప్పుడు ఒప్పింపబడ్డాడు. పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని కూడా అదే. పాపమును గూర్చి నీతిని గూర్చి మనిషిని ఏం చేస్తాడండి? ఒప్పింపజేస్తాడు. యు ఆర్ ఎ సిన్నర్. ఈ బైబిల్లో చెప్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడనుకు ఏ భేదము లేదు, కులము లేదు, మతము లేదు, విద్య లేదు, అంతస్తు లేదు, జ్ఞానము లేదు, ధనము లేదు, పేదరికము లేదు, ఆరోగ్యం లేదు, వృద్ధుడు లేదు, యవ్వస్తుడు లేదు.
ఏ భేదం లేదు. అందరూ ఎవరంటండి? అందరం పాపాత్ములమే. ఈ పాపానికి పరిష్కారము నీతిమంతుడైన యేసు స్వామి అని ఆ పరిశుద్ధాత్మ దేవుడు పాపమును గూర్చియు, రెండవది నీతిని గూర్చియు యేసు స్వామి గురించి ఒప్పింపజేస్తాడు. యేసు ప్రభువే నీ రక్షకుడు, యేసు ప్రభు రక్తమే నిన్ను ప్రతి పాపము నుండి కడిగి శుద్ధీకరిస్తుంది. అలా లేకపోతే అని మూడో ఒప్పింపు ఏంటి? పాపము గూర్చి, నీతిని గూర్చి, మూడోది ఏంటండి? తీర్పును గూర్చి ఒప్పింపజేస్తుంది. దేర్ ఈస్ జడ్జిమెంట్. దేవుడు వదిలిపెట్టాడండి. ఎందుకంటే ఆయన నీతి న్యాయములు ఆయన సింహాసములకు ఆధారములు. ఎవరిని వదిలిపెట్టాడు? ఆయన నీతిమంతుడు. నీతి న్యాయముల ప్రకారము ప్రతి వ్యక్తికి, ఆయన నమ్మిన వ్యక్తికి, నమ్మనటువంటి వ్యక్తికి, ప్రతి ఒక్కరికి ఆయన తీర్పు తీర్చాలి. అందుకొరకు మొదటిసారి యేసు స్వామి ఈ భూలోకానికి వచ్చాడు, తగ్గించుకొని వచ్చాడు. ఎందుకంటే తగ్గించుకోకపోతే మనకు పరిష్కారము లేదు. అందుకొరకు తగ్గించుకొని వచ్చి కల్వరి శిలువలో ప్రాణం అర్పించాడు. రెండోసారి రాబోతున్నాడు యేసు స్వామి, యేసు ప్రభు. ఎట్లా రాబోతున్నాడు తెలుసా అండి? మనం పాడతాం కదా, పేద నరు నిరూపము ధరించి యేసు రాజు నీ చెంత నిలచే. ఎప్పుడు అది? ఫస్ట్, సెకండ్ కాదు. సెకండ్ ఎట్లా వస్తాడు తెలుసా? పాట పాడారుగా, రాజులకు రాజైన యేసు ప్రభు. అర్థమైందా అండి? సమస్త వైభవముతో, ప్రభావముతో, లోకానికి న్యాయము తీర్చడానికి న్యాయాధిపతిగా యేసు స్వామి భూలోకానికి రానాడు. ఎప్పుడు? అందుకొరకు ఆయన స్టార్ట్ అయ్యాడు అంటే అయిపోయింది సంగతి. అందుకొరకే స్టార్ట్ అవ్వట్లే. అందుకొరకు స్టార్ట్ అవ్వకపోతే మనం ఏమనుకుంటున్నామంటే, ఈ మాటలు ఎప్పటి నుంచో వింటున్నామయ్యా, యేసు స్వామి వస్తున్నాడు అని చెప్తున్నావు, ఎప్పుడు వస్తున్నాడు, ఇది ఎప్పటి నుంచో వింటుంటాడు బోధ అని నువ్వు అనుకుంటున్నావు. ఆయన వచ్చాడు, స్టార్ట్ అయ్యాడంటే లోకము అంతము అయిపోయినట్టే. అందుకొరకు తొందరగా స్టార్ట్ అవ్వట్లే. ఎందుకంటే ఆయన స్టార్ట్ అయ్యాడు అంటే ఇంకా నీకు నాకు అయిపోయింది. రక్షణ కాలం అయిపోతుంది, న్యాయ కాలము స్టార్ట్ అయిపోతుంది, కృపాకాలం ఎండ్ అయిపోతుంది. ఈ కృపాకాలంలో ఎవరైనా యేసు స్వామి దగ్గరికి వచ్చినప్పుడు ఆ ప్రభు అన్నాడు, ఇది అనుకూల సమయము, మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము, నా యొద్దకు వచ్చు వారిని ఎంత మాత్రము త్రోసివేయను. ఆయన స్టార్ట్ అయ్యాడంటే ఇంకా ఆయన దగ్గర మనము అంగీకరించలేం. అందుకు స్టార్ట్ కాకముందే డెడ్ లైన్, అప్లికేషన్స్ కూడా పెడతా ఉంటారు కదా, ఉద్యోగాలకో లేదా కాలేజ్ సీట్స్ కో ఓ డెడ్ లైన్ ఇస్తారు. ఆ డెడ్ లైన్ అయిన తర్వాత నువ్వెంత ప్రయత్నించినా నీ అప్లికేషన్ అంగీకరించబడదు. ఇది యాక్సెప్టబుల్ టైం. దేవుడిని, మానవులమైన మనల్ని అంగీకరించేసాము. ఒక్కసారి బయలుదేరాడంటే బయలుదేరేసి ఎట్లా వస్తాడు తెలుసా అండి? లోకమంతా చూస్తారు. అందుకని యేసు పుట్టినప్పుడు లోకమంతా కనబడలే, ఎక్కడో ఒక దగ్గర మూలలో పుట్టాడు, అయిపోయింది. కానీ రెండవసారి వచ్చేది మాత్రము ఎట్లా వస్తాడు తెలుసా అండి? ప్రతి నేత్రము. చదవండి 7వ వచనము, 1వ అధ్యాయము ప్రకటన గ్రంథము. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును ఆయనను చూచుదురు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అట్లట చూడగలమండి యేసు ప్రభు వచ్చేది అందరం అంటే. సూర్యుని చూస్తున్నావా స్నేహితుడా? చూస్తున్నావా సూర్యుని? చంద్రుని చూడగలుగుతున్నావా? చంద్రుణ్ణి సూర్యుని చేసింది ఆయనే. ఆయన వచ్చినప్పుడు ప్రతి నేత్రము ఆయనను వీక్షించును. ఆయన వచ్చి ఏం చేయబోతాడు తెలుసా అండి? ఒక సింహాసనం మీద కూర్చుంటాడు. ఆ సింహాసనం పేరేంటి తెలుసా అండి? ఆ సింహాసనం పైన కూర్చున్నాడు అంటే అంతకంటే భయంకరమైనటువంటి మూమెంట్ ఏది కూడా లేదు. చూడండి ప్రకటన గ్రంథం. నేను వట్టి మాటలు మీకు ఏం చెప్పట్లేదు, దైవ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు మీకు వివరించి చెప్తున్నాను. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనము. 20వ అధ్యాయం 11వ వచనం అందరం కలిసి చదువుకుందాం. బైబిల్ ఉన్న వారందరూ కూడా నాతో కూడా కలిసి చదవండి. మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచి తిని, భూమి ఆకాశములైన సముఖము నుండి పారిపోయారు.
వాటికి నిలువ చోటు లేకపోయెను. స్నేహితులారా, గుర్తుపెట్టుకోండి, ఆ దినము చాలా భయంకరమైనటువంటి దినము, యేసయ్య రాకడ దినము. ఆ దినమున ప్రభు ఏం చేస్తాడంటే ధవలమైన మహాసింహాసనం పైన ఆసీనుడై ఉంటాడు. గ్రేట్ వైట్ థ్రోన్. ఆ ధవలమైన మహాసింహాసనం పైన ప్రభు ఆసీనుడై ఉండగానే ఏం జరుగుతుంది తెలుసా అండి? భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి వెళ్ళిపోయాను, పారిపోయాను. భూమి ఆకాశము ఆయన సముఖము నుండి వెళ్ళిపోతాయి. అంత ప్రభావంతో కూడినటువంటి వాడు దేవుడు. అందుకొరకు మాటతోనే సమస్తాన్ని కలుగజేశాడు. తిరిగి మాటతోనే దేవుడే సమస్తాన్ని లయం చేయబోతున్నాడు. ఎప్పుడైతే ఆ సింహాసనం పైన తాను కూర్చున్నాడో ఏం జరిగిందండి? ఆయన సముఖము నుండి భూమి ఆకాశములు ఏమైపోయాయి? పారిపోయాయి. మళ్ళీ మనుషులందరూ ఎట్లా నిలబడ్డారో ఏంటో, ఎక్కడైనా చేయగలడు దేవుడు. చూడండి ఏమైందో. 12వ వచనం మరి కలిసి చదువుకుందాం, అందరం కలిసి చదువుదాం. 12వ వచనము. మరియు గొప్పవారేమి కొద్ది వారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం మీద నిలబడి ఉంటారు చూచి తిని, అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమందు వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడిన వాటి బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందుదురు. 13వ వచనము. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందును. ప్రియమైనటువంటి స్నేహితులారా, యేసుక్రీస్తు ప్రభువారికి తండ్రి అయినటువంటి దేవుడు భూమికి తీర్పు తీర్చడానికి అధికారం ఇచ్చాడు. తాను ధవలమైనటువంటి సింహాసనం పైన కూర్చోగానే మనుషులందరూ, భూలోకంలో ఉన్న మనుషులందరూ ఆయన సముఖంలోనికి వస్తారు. ఎవరు కూడా వస్తారో తెలుసా అండి? మృతులైనటువంటి, భూమి పుట్టినది మొదలుకొని చచ్చిపోయినటువంటి వారు కూడా, మృతులైన వారు కూడా ఆయన సముఖమందు నిలబడతారు. నిలబడగానే గ్రంథాలు తెరుస్తాడు. దాంట్లో గ్రంథం పేరు ఏం పేరు? జీవ గ్రంథం. ఆ జీవ గ్రంథాన్ని తెరిచి ఒక్కొక్కడి పేరు చూస్తాడు. ప్రియ స్నేహితులారా, వాస్తవం ఇది. ఈ దినమున ఈ మాటలను నమ్మకపోతే ఒక దినమున రొమ్ము కొట్టుకుంటావు, పశ్చాత్తాపడతావు, ప్రభువా యేసు అని అరుస్తావు. అరిసినా నీకు లాభం లేదు. లోకంలో ఒక సామెత చెప్తారు కదా, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే లాభం లేదు. సమయం ఉన్నప్పుడే, దేవుడిని అంగీకరించేటప్పుడే, ఈ మాటలు వినగలుగుతున్నప్పుడే, నీకు టైం ఎండ్ అయిపోయిన తర్వాత నువ్వెంత మోకరించినా, ఎంత ప్రయాసపడినా, పశ్చాత్తాపడినా నీకు పరిష్కారం దొరకదు. సమయం ఉన్నప్పుడే ఆయన వైపు. అందుకోసం ప్రభువును, బూదిగంత నివాసులారా నా వైపు చూడండి, కలవరిశిలో వైపు చూడండి, ఆయన రక్తం వైపు చూడండి, ఆ దైవ కుమారుడు ఆశ్చర్యకరుడు, ప్రాణం అర్పించినటువంటి దైవ కుమారుడు వైపు చూడండి, ఆ ప్రభునందు విశ్వాసం ఉంచండి. అందుకొరకు ఈ అపవాది సైతానుడు ఎవరైతున్నారో ఆ సైతానును ఫస్ట్ నరకంలో వేస్తాడు. ఎందుకంటే నరకం ఎవరి కొరకు డిజైన్ చేస్తున్నాడు? అపవాదికిని వాని దూతలకు. దానిపైన చూడండి 10వ వచనం అందరం కలిసి చదువుదాం. 10వ వచనం అందరం కలిసి చదువుదాం. వానిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకముల గల గుండములో పట్టివేయబడును. అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగయుగములు రాత్రింబగళ్ళు బాధింపబడుతురు. మానవులు నరకంలోకి వెళ్ళక ముందే నరకంలో పడుతురేయబడినటువంటి వారు ఎవరు? ముగ్గురు. ఎవరండి? సాటన్స్ ట్రినిటీ అంటారు వాళ్ళని. సైతాను త్రిత్వము, సైతాను నెంబర్ 1. రెండవది అంత్యక్రీస్తు. మూడవది అబద్ధపు ప్రవక్త. ఈ ముగ్గురిని మొట్టమొదట దేంట్లో వేస్తున్నాడు? నరకంలో. దాని తర్వాత ఎవరెవరు వాణ్ణి అనుసరించారో, ఎవరిని? అపవాదిని అనుసరించారో, యేసు రక్తమును అపవిత్రమైంది గాయించారో, దైవ కుమారుని కాళ్ళతో త్రొక్కారో, కృపకు మూలము ఆత్మను తిరస్కరించారో, ఈ వాక్యాన్ని తిరస్కరించారో, అపవాదిని వెంబడించిన వారందరికీ ఇప్పుడు తీర్పు. అందుకొరకు ఆ సింహాసనం పైన కూర్చుంటాడు. ఏం సింహాసనం అండి అది? ధవలమైన మహా సింహాసనం. భయంకరమైన. ఇంకా ఇది ఫైనల్ జడ్జిమెంట్ టు ద వరల్డ్. దాని తర్వాత ఇంకా జడ్జిమెంట్స్ లేవు, దాని తర్వాత సింహాసనాలు లేవు.
ఇదే ఫైనల్ జడ్జిమెంట్. ఎప్పుడైతే ఆ సింహాసనం పైన కూర్చొని అప్పుడు గ్రంథాలు తెరిస్తే చూడండి, అక్కడ రాయబడింది 13వ వచనము. అందరం కలిసి చదువుదాం. 13వ వచనం అందరం కలిసి 20:13 కలిసి చదువుదాం. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించను, మరణమును పాతాళ లోకమును వాటి వశమున మృతులను అప్పగించను, వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. 14 మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో వేయబడెను, ఈ అగ్నిగుండము రెండవ మరణము. 35:15 అందరం కలిసి చదువుదాం. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడను. ఎవరైతే కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించారో, ఎవరైతే పవిత్రము చేసే రక్తాన్ని అపవిత్రమైందిగా ఎంచారో, ఎవరైతే దైవ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని పాదములతో త్రొక్కారో, వాళ్ళ పేర్లు ఆ జీవ గ్రంథములో ఉండవు. ఎవరైతే ఆ ప్రభు అయిన దైవ కుమారుని అంగీకరించారో, దైవ కుమారుడు ఎందుకు అనుగ్రహించబడ్డాడండి? 16వ వచనం 3వ అధ్యాయం యోహాను సువార్తలో అద్భుతంగా దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక, అద్వితీయ కుమారుడైనటువంటి దైవ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి వాడికి నాశనం లేదు. విశ్వాసం ఉంచినటువంటి వాడికే నాశనం. అలాంటి వ్యక్తి పేరు ఏ గ్రంథములో ఉండదండి? జీవ గ్రంథం. ఎవని పేరైనను జీవ గ్రంథములో రాయబడినట్టు. ఎప్పుడైతే ఒక వ్యక్తి తగ్గించుకొని దీనుడై, యేసు స్వామి దైవ కుమారుడా, నీ రక్తమే నన్ను ప్రతి పాపం నుండి కడిగి శుద్ధీకరిస్తుంది, నీవే లోకరక్షకుడు అని ఆ ప్రభువైన యేసుక్రీస్తునందు ఒక వ్యక్తి విశ్వాసం ఉంచితే ఆ వ్యక్తి పేరు ఎక్కడ నమోదవుతుంది తెలుసా అండి? జీవ గ్రంథములో నమోదు చేయబడుతుంది. ఆ నమోదు కాకుండా వాడు ఎవరైతే ఉన్నారో, ఇవన్నీ కూడా చెప్పిన మాట కట్టుమాటలు ఇవి కావండి. దైవ గ్రంథం ఇది. ఈ దైవ గ్రంథంలో ఒక పొల్లు సున్నా కూడా ఏం కాదు తెలుసా? భూమి ఆకాశము గతించిపోతాయి, దీంట్లో ఉన్న ఒక్క మాట కూడా గతించిపోదు. వింటున్నటువంటి స్నేహితుడా, ఇంతవరకు తృణీకరించావేమో, తృణీకరించకుండా సద్భావముతో ఈ మాటలు విని ధన్యుడో కావాలని ఆశిస్తున్నాను. ఆ జీవ గ్రంథం తెరిచినప్పుడు ఎవరి పేరు లేదో వారందరూ ఎక్కడండి? అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందు. ఇది రెండవ మరణం. ప్రియ స్నేహితుడా, అందుకొరకు ఆ దినమున యాకోబుతో దేవుడు ఆ పరలోకాన్ని చూపించాడు. నీవు నేను నరకానికి వెళ్ళుట ఇష్టం లేదు. అందుకొరకు దేవుడు ఏం చేశాడు తెలుసా? తర్వాత చూడండి, 21వ అధ్యాయం మొదటి వచనం అందరం కలిసి చదువుదాం. 21వ అధ్యాయం మొదటి వచనం అందరం కలిసి చదువుదాం. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని, మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయెను, సముద్రము ఇకను లేదు. భూమి ఆకాశంలో ఉంటాయనుకున్నారా? ఇప్పుడు మనం కూర్చున్న ఈ భూమి ఉండదండి, మనం చూస్తున్నటువంటి ఆకాశం ఉండదు. అన్నిటిని పంచభూతములు మిక్కటమైన వేంద్రముతో దేవుడు ఏం చేయబోతున్నాడు? లయము చేయబోతున్నాడు. ఇవన్నీ కూడా చేయబడతాయి. లయము చేయబడి నరకము ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి వారికి, లేక దాంతో పాటు ఆ సైతానుడు, అలాగే అపవాది, వారి అనుచరులు అందరికి ఆ తీవ్రమైన అగ్ని, శాశ్వతమైనటువంటి నిత్య శిక్షకు పాత్రులైతారు. కానీ దేవుడు ఈ పాత భూమి ఆకాశాన్ని తీసేసి క్రొత్త భూమిని క్రొత్త ఆకాశమును కలగజేసి, ప్రియమైనటువంటి స్నేహితులారా గుర్తుపెట్టుకోండి, ఎంత గొప్ప ధన్యత. 3వ వచనం అందరం కలిసి చదువుదాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 3వ వచనం అందరం కలిసి చదువుదాం. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయుందురు, దేవుడు తానే వారి దేవుడయుండి వారికి తోడయుండును, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణమిక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదన అయినను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. 5 అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను.
ప్రియ స్నేహితులారా, ఇది అల్టిమేట్ డెస్టినేషన్ ఆఫ్ గాడ్స్ పీపుల్. దేవుని ప్రజల యొక్క తుది గమ్యస్థానము. దేవుడు మానవులతో ఏముంటాడండి? కాపురం ఉంటాడు. ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడు. రోగం ఉండదు, మరణం ఉండదు, ఏ బాధ ఉండకుండా సదాకాలము దేవునితో ఉండేటువంటి గొప్ప ఆధిక్యత. అందుకొరకు ఆ దినమున యాకోబుకు దేవుడు కనుపరిచినటువంటి ఆ పరలోక దర్శనం ఏదైతే ఉందో ఆ దర్శనములో అదే చూడగలుగుతున్నాడు. ఆ దినమున యాకోబు ఎక్కలేకపోయాడు, అంటే మానవుడు ఎక్కలేకపోయాడు. ఎందుకు ఎక్కలేకపోయాడంటే పాపాత్ముడు పైకి ఎక్కలేడు, కానీ పాపిని పైకి ఎక్కించడానికి పరమాత్ముడే క్రిందికి దిగాడు. దిగి మానవులందరితో చెప్పాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త మానవులారా నా యొద్దకు రండి, ఆ పరలోకపు నిత్యాన్ని ఎక్కించి. అందుకొరకు ప్రభు అన్నాడు, నేనే ద్వారమును, నా ద్వారా తప్ప ఎవడును ఆ పరలోక రాజ్యానికి ప్రవేశించలేడు. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి స్నేహితుడా, సహోదరి, ఈ యొక్క అద్భుతమైనటువంటి ప్రత్యేకమైనటువంటి కూడికలు బేతేలు ప్రార్థనా మందిరం వారు, సంఘము చిన్నదే కానీ చేసే కార్యాలు మాత్రం పెద్దగా ఉన్నాయి. ప్రియమైనటువంటి వారులారా, ఎందుకు అంటే ఇది దైవ కార్యం. ఇది దేవుని మాటలను వినాలి. లోకంలో ఎట్లా బ్రతికేది నేర్పిస్తారే గాని పరలోకానికి వెళ్ళేది దేవుడే నీకు నేర్పిస్తాడు. ఆ పరలోకానికి వెళ్ళకపోతే రెండు మార్గాలు, ఒకటి పరలోకం, ఒకటి నిత్య నరక. ఆ పరలోకానికి వెళ్ళాలంటే ఏసే మార్గము, సత్యము, జీవం. దీనుడవై నీ పాపాలు ఒప్పుకుంటే చాలు. అందుకని ప్రభు అన్నాడు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఇంతసేపు ఇన్ని మాటలని నువ్వు నరకానికి వెళ్తే లాభము లేదు. అందుకొరకే చిన్న ప్రార్థన చాలు. యేసు, ఐ వాంట్ యు, నీవు నాకు కావాలి ప్రభువా, నేను నిన్ను తృణీకరించాను, నీ రక్తమే నన్ను ప్రతి పాపము నుండి కడిగేది యేసు, నేను పాపిని ప్రభువా, నన్ను కరుణించి యేసు. ఈ చిన్న మాట చాలు. యేసు రక్తము ప్రతి పాపము నుండి కడిగి శుద్ధీకరిస్తుంది. నీ పేరు జీవ గ్రంథములో దేవుడు రాస్తాడు. అందుకొరకు అద్భుతమైనటువంటి అంశాన్ని దేవుడు ఈ ప్రత్యేకమైనటువంటి కూడికల్లో ఇచ్చాడు. ఆ అద్భుతమైనటువంటి అంశాల్లో నేర్చుకునేవి మూడు మాటలు. భయపడాలి. ఎవరికి భయపడాలండి? దేవునికి భయపడాలి, దేవుని ఆరాధించాలి, దేవుని నువ్వు సేవించాలి. రెండవది ఆయన మందిరము. ఆయన మందిరాన్ని దేవుడు మనకిచ్చాడు. భూమిపైన నువ్వు చచ్చిపోయేంత వరకు కూడా నువ్వు మందిరమే నీకు కావాలి. భక్తుడైనటువంటి దావీదు కోరుకున్నాడు, ప్రభువా నా జీవిత కాలం అంతా ఎక్కడుండాలి? నీ యొక్క మందిరారంలో నివాసము చేయాలి. మూడవది ఏంటంటే నీ నిత్యమైనటువంటి గమ్యస్థానాన్ని నువ్వు ఏర్పాటు చేసుకో. భూమి మీద ఉన్నప్పుడే బస్ ఎక్కక ముందే టికెట్ తీసుకుంటావు, ఫ్లైట్ ఎక్కక ముందే టికెట్ తీసుకుంటావు, ట్రైన్ ఎక్కక ముందే టికెట్ తీసుకుంటావు, ఎక్కడికి వెళ్ళాలో నిర్ణయం చేసుకుంటావు. ప్రాణం పోకముందే నీ గమ్యం ఏంటో నిర్ణయం చేసుకో. అందుకొరకు యాకోబు అంటున్నాడు, ఇది పరలోకపు గవిని, పరలోకము నరకము గురించి. ప్రియమైనటువంటి స్నేహితులారా, దేవుడు ఈ దైవ గ్రంథము ద్వారా తెలియజేశాడు. నువ్వు నరకానికి వెళ్ళుట ఇష్టం లేక పరలోకాన్ని విడిచి దిగి కల్వరిశిలలో ప్రాణం పెట్టినటువంటి ఆ ప్రభునందు విశ్వాసం ఉంచితే చిన్న సూక్ష్మంలో ఉంది మోక్షం. అలా ప్రభు పైన విశ్వాసం ఉంచకపోతే ఒక దినం వస్తుంది, పశ్చాత్తాపడినా నువ్వు రొమ్ము బాదుకున్నా నీకు పరిష్కారము ఉండదు. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రభు వైపు ఉన్న హృదయాలు తిప్పుదాం. ఎక్కడున్నా సరే, దూరంలో ఈ మాటలు వింటున్నా, దగ్గరలో ఉన్న నా ఎదుట మీరు కూర్చున్నా, మన తలలు వంచుదాం. మన ప్రభు ఎవరు? దైవ కుమారుడు ఎవరు? ఆయన రక్తం ఏంటి? ఆయన పరిస్థితి ఏంటి? ఆయన రెండో రాకడ ఏంటి? భూమి పరిస్థితి ఏంటి? పరలోక పరిస్థితి ఏంటి? నరక పరిస్థితి ఏంటి? దైవ గ్రంథములో ఎన్నో విషయాలు ప్రభు నీకు తెలియజేశాడు. ఈ దినమైన నిర్ణయం ఏంటి? ఈ మాటలు విని వెళ్ళిపోతున్నావా? ఎక్కడున్నా సరే స్నేహితుడా, సహోదరుడా, యవనుడా, నిలబడకు, అటు ఇటు వెళ్ళబాకు, ఉన్న చోట్లనే ఉండు. ఒక నిర్ణయం చేసుకో. నువ్వు ప్రభు యొక్క రక్తాన్ని తృణీకరించకుండా కుమారుని అంగీకరించిన వాడవైతే నువ్వు ఆయనను ఆరాధించి సేవించాలి నీ జీవితకాలం అంతా. ఆ పని చేస్తున్నావా? నీ పని నువ్వు చేసుకుంటున్నావా? నీ పని చేసుకున్నావు, నువ్వు ఉద్యోగం చేసుకున్నావు, వ్యాపారం చేసుకున్నావా? యు మస్ట్ వర్షిప్ గాడ్, యు మస్ట్ సర్వ్ లార్డ్. దేవుని సేవించు, ఆయన ఆరాధించు. ప్రేమైనటువంటి స్నేహితులారా, ఇంకా నువ్వు రక్షణ అనుభవంలోనికి రాకపోతే
ఆ జీవ గ్రంథంలో నీ పేరు రాయబడినటువంటి విషయము నీకు నిశ్చయత లేకపోతే ఒకటే చిన్న ప్రార్థన చేయి. దైవ కుమారుడైనటువంటి యేసు, నేను నిన్ను తృణీకరించను, నేను నిన్ను అంగీకరిస్తున్నాను. నా హృదయంలోనికి రా. నీ రక్తమే నా పాపానికి పరిష్కారము అని నేను గుర్తెరుగుతున్నాను. నీ రక్తముతో నన్ను కడుగు ప్రభువా, నన్ను నీ బిడ్డగా చేసుకో. నీతో సదాకాలం ఉండే భాగ్యము నాకు ఇవ్వు. అడుగు, ప్రార్థన చేయి. ప్రభు నామమున ప్రార్థన చేయవాడు రక్షించబడను. అడగకపోతే లోకంలో కూడా చెప్తారు, అమ్మ కూడా అన్నం పెట్టదని. ఇది నేను ప్రార్థన చేయి, అడుగు. ప్రభువా, నీవే నా దేవుడు అని నమ్ముతున్నాను. నీ ప్రేమ గొప్పది యేసు, నువ్వు నాకు కావాలి. నేను నిన్ను నా పాదములతో త్రొక్కను, నీ రక్తం అపవిత్రమైనదిగా ఎంచను. నీ రక్తమే అపవిత్రమైన నన్ను కడిగి శుద్ధీకరిస్తుందని నేను నమ్ముతున్నాను. నా హృదయంలో నికరా, నన్ను రక్షించు ప్రభువా అనేవారు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ప్రియమైనటువంటి స్నేహితుడా, సహోదరి, ప్రభువా యేసు నన్ను రక్షించు, నేను నీ యందు విశ్వాసం ఉంచున్నాను, నువ్వు నాకు కావాలి యేసు అనేవారు ఎవరైనా ఉన్నట్లయితే మీ చేయెత్తి చూపించండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ప్రభునందు విశ్వాసం ఉంచి నిమిత్తము నేను యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాలని నేను ఆశిస్తున్నాను. యేసు రక్తమే నన్ను కడిగి శుద్ధీకరించేది, నాకు యేసు కావాలి అనేటువంటి వారు ఇక్కడ ఉన్నవారు ఎవరైనా సరే ఇంతవరకు ప్రభుని హృదయంలో స్వీకరించకపోతే ఈ చిన్న ప్రార్థన చేయి. యేసు ప్రభువా, నీ రక్తముతో నన్ను కడుగు, నన్ను పవిత్రము చేయి. మీకు కార్డు అందిస్తారు, కార్డు అందించే వరకు చేయి అట్లుగా పెట్టుకోండి. ప్రేమైనటువంటి స్నేహితుడా, దూరంలో ఉన్నటువంటి స్నేహితుడా, దూరంలో ఈ మాటలు వింటున్నటువంటి వాడా, ప్రభుకు నీ హృదయాన్ని తెరువు. ప్రభు ప్రేమ చాలా గొప్పది. మళ్ళీ మాటలు వింటావో లేదో తెలియదు. మళ్ళీ యేసు ప్రభు గురించి ఆలోచన చేసే టైం నీకు ఉంటుందో లేదో తెలియదు. సమయం ఉన్నప్పుడే ఆయన వైపు, ప్రభువా నీ ప్రేమ గొప్పది యేసు, నేను నిన్ను తృణీకరించను యేసు, నిన్ను అంగీకరిస్తున్నాను, నా హృదయంలోనికి రా. నీ చందా అవసరం లేదు, నీ దశభాగాలు ప్రభుకు అవసరం లేదు, నీ సేవ దేవునికి అవసరం లేదు, నీ హృదయం ప్రభుకు కావాలి. అలా ఆశ కలిగినటువంటి వారు చేయొద్దండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం, కార్డ్స్ అందిస్తాం. ఇంకా అక్కడిక్కడ అందించండి. ప్రేమైనటువంటి వారలారా, దేవుని ప్రజలారా, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి నీవు నేను భూలోకంలో ఉన్నంత కాలము ప్రభుకు భయపడి ఆయన ఆరాధించి ఆయనను సేవించే వారంగా ఉండుటకు దేవుడు మనకు సహాయం చేయను గాక. అలాగే తలలు వంచుతాం, కళ్ళు మూసుకొని ఉందాం. దైవజనులు ప్రార్థనతో మనం ముందుకు తీసుకొని వెళ్తారు.